హరే శ్రీనివాస. ఆషాఢ శుద్ధ ఏకాదశి నామమేమిటి? దాని విధి విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయాగ్రజ, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని పెద్దలు దేవశయని ఏకాదశి అని పిలుతురు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహము కొరకు ఈ రోజున మోక్షము కావలనని కోరు మానవులు శయన వ్రతమును ఆచరింపవలెను. చాతుర్మాస వ్రత దీక్ష కూడా ఈ దినమునే జరుగును. ఏకాదశి నాడు శయనవ్రతమును నిత్య విధిగా చేయవచ్చును. ధర్మనందనుడు కృష్ణ, కేశవ, శ్రీ మహావిష్ణువు యొక్క శయన వ్రతమును ఎట్లు చేయవలనో చాతుర్మాస్య దీక్ష వ్రత విధానం కూడా చెప్పమని అడగను. కుంతీపుత్ర, గోవింద శయన వ్రతమును కూర్చి చాతుర్మాస్య వ్రతం గురించి చక్కగా చెప్పుదును వినమనెను. ధర్మనందన, కర్కాటక రాశి యందు సూర్యుడు ప్రవేశించి ఉండగా ఆషాఢ మాసమున శుక్లపక్షమున ఏకాదశి రోజున మధుసూదనుడైన జగన్నాథుని శయనింప చెయ్యవలెను. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించుటతోడనే అనగా కార్తీక మాసమున తులారాశి యందుండగా శ్రీహరిని మేలుకొల్పవలెను. రాజేంద్ర, ఆషాఢ మాసమున శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాస వ్రతము చేసి చాతుర్మాస్య వ్రత నియమమును కూడా స్వీకరించవచ్చును. నరేంద్ర, ఆ ఏకాదశి నాడు శంఖ చక్ర గద ఆయుధములు ధరించినటువంటి పచ్చని పట్టు పీతాంబరములు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రతిమను సౌమ్యమూర్తిని చక్కగా స్నానము చేయించవలెను. ధర్మజ, స్నానాంతరము తెల్లని వస్త్రములు పరిచి రెండు వైపులా తలగడలు అమర్చి చక్కగా మంచమును అలంకరణ చేసి శ్రీహరిని శయనింప చెయ్యవలెను. ధర్మజ, వేదాంగములందు నిష్ఠాతుడైన ఇతిహాస పురాణములను చక్కగా నిరంగినవాడైన బ్రాహ్మణోత్తమునిచే శ్రీ మహావిష్ణు ప్రతిమను స్నానం చేయించవలెను. అందు పంచామృతములు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన నీరును ఉపయోగించవలెను. పాండునందన, ఆ ప్రతిమను చక్కని సుగంధములతో అంటే తులసి గంధ మిశ్రమములతో పూసి అలంకరించి ధూపదీప నైవేద్యములు సమర్పించి మంచి సువాసనము గల పుష్పములతో పూజించి చక్కగా ప్రార్థన చేయవలెను. హే జగన్నాథ, నీవు నిద్రించబో స్థావర జంగమాత్మకు జగత్తు కూడా నిద్రించును. నీవు మరలా మేలుకొనినంతనే చరాచర జగంతంతయు మేలుకొనెను అని ప్రార్థన చెయ్యవలెను. ధర్మపుత్ర, ఈ విధముగా దేవదేవుణ్ణి ప్రార్థించి వినయ విధేయతలు కలిగి పరిశుద్ధ అంతఃకరణంతో నమస్కరించవలెను. స్త్రీలు కానీ పురుషులు కానీ భగవంతుడి యందు భక్తి గలవారు ధర్మ అభివృద్ధి కొరకు ఈ వ్రతము ఆచరించవచ్చు. రాజేంద్ర, ఈ నియమములను భక్తుడు ప్రాతకాలమున లేచి దంతాదావనం ఆచరించి స్నానాది కృత్యములు నిర్వర్తించి భగవంతుని పూజించిన తర్వాత స్వీకరించవలెను. ఈ చాతుర్మాస్య వ్రతారంభమునకు 5 కాలములు శ్రీ మహావిష్ణువుచే నిర్దేశింపబడినవి. ధర్మజ, ఈ 5 తిథులు ఆషాఢ మాసమున శుక్ల ఏకాదశి నాడు కానీ, ద్వాదశి, పౌర్ణమి, అష్టమి, కర్కాటక సంక్రమం నందు కానీ యథావిధిగా నియమం స్వీకరించవచ్చు. రాజన్, చాతుర్మాస్య వ్రత మానవుడు 4 విధములుగా గ్రహించవచ్చును. కార్తీక శుక్లపక్షమున వచ్చు ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును చేసి సమాప్తి చెయ్యవలెను. నరేంద్ర, ఈ చాతుర్మాస్య వ్రతారంభము మానవుడు మూఢము కానీ ఖండతిథిని కానీ పట్టించుకోవలసిన అవసరము లేదు. అలాగే జాత, శౌచ, మృత శౌచములను కూడా పట్టించుకోవలసిన అవసరం లేదు. స్త్రీ అయినను పురుషుడైనను ఈ ఒక్క వ్రతమును ఆచరించినచో సమస్త పాపముల నుండి విముక్తుడగును. ఈ విధముగా శ్రీహరిని స్మరించి ఆచరించినచో వాడు దేహాంతమునందు మిక్కిలి ప్రకాశవంతమై సూర్యుని తేజస్సుతో సమానమైన కాంతి కలిగి విమానమును అధిరోహించి విష్ణులోకము చేరి ప్రళయకాల పర్యంతము మహానందమున ఉండును. రాజోత్తమ, చాతుర్మాస్య వ్రతాచరణ పరులు అనేక విధములుగా ఉన్నారు. వారికి వేరువేరు ఫలములు కలుగును. వాటిని కూడా వివరింతును. ప్రతినిత్యము దేవాలయమునకు పోయి ఆ ప్రాంగణమును చక్కగా తుడిచి నీళ్లు చల్లి గోమయముతో అలికి శుభ్రపరిచి ముగ్గులు తీర్చిదిద్దవలెను. ఈ నియమమును 4 మాసములు ఏ మానవుడు బద్దకించక సోమరితనము లేక ఆచరించునో అతడు సమస్త పాపముల నుండి విముక్తి అగును.
రాజేంద్ర, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణ సమారాధన చేసి వ్రతము సమాప్తి చేయవలెను. అతడు 7 జన్మల వరకు శ్రేష్టమైన బ్రాహ్మణ కులమున పుట్టి సత్యధర్మములను పరినిష్ఠితుడగును. నరేంద్ర, దేవదేవుణ్ణి ఆవు పాలు, పెరుగుతో, నేతితో, తేనెతో, శర్కరతో, తర్వాత శుద్ధోదకముతో చాతుర్మాస్య వ్రతంలో ప్రతినిత్యము స్నానము చేయించునో అతడు విష్ణులోకమును ఏగి సౌరూప్యముక్తిని పొందును, శాశ్వతమైన సుఖమును పొందును. సౌరూప్యముక్తి అనగా భగవంతుని వంటి రూపము, అనగా చతుర్భుజములు, శంఖచక్రాయుధములు, పట్టు పీతాంబరములు కలిగి ఉండును. ధర్మరాజా, రాజైన వాడు భగవంతుడిని ఉద్దేశించి ఉత్తమ పాత్ర అయిన బ్రాహ్మణోత్తమునకు భూదానమును యథాశక్తిగా దానము చేయునో, కొంత బంగారమును ఫలమును దక్షిణతో సమర్పించునో అతడు ఇహలోకమున స్వర్గలోకమున ఇంద్రుని వలె అక్షయములుగా భోగములు అనుభవించుచున్నాడు. దేహాంతమునందు విష్ణులోకమును పొందును, ఇందు సందేహమే లేదు. ఈ విధముగా ఆ ఏకాదశి రోజు స్వామికి పంచామృతంలో అభిషేకం చేయించి మోక్షము పొందవచ్చును. జై శ్రీకృష్ణ.